వేదికపై కొంతమంది ఉపన్యాసం వింటున్నప్పుడు బావుంటుంది. కానీ అక్కడే మర్చిపోతాం. ఇంకొంతమంది ఉపన్యాసం చాలా బావుందనిపిస్తుంది. కానీ విషయం ఏంటో అర్థం కాదు. ఇక మూడో రకం ఇచ్చేవారి ఉపన్యాసం వింటే అది గుండె లోతుల్లోకి గుచ్చుకుపోతుంది. ఆ మూడో రకం ఉపన్యాసకుడే మన దేవానంద్ నాగెల్ల. ఆయన మాట్లాడాడు. మనసుల్ని తాకుతాడు. మంచి మనసుతో స్పష్టమైన దృక్కోణంతో అన్న మాట్లాడిన మాటల్లో ఓ శక్తి దాగుంటుంది. అచంచలమైన ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఆయన ప్రసంగం నిజంగా ఓ మార్గదర్శకం. మంచితనము, భావోద్వేగము కలిగిన ఆయన ఉపన్యాసం తప్పకుండా మనల్ని ప్రేరేపిస్తుంది. కావాలంటే వింటూ మీరు చూడండి. మరి కవుల అందరినీ ఒక కార్ఖానాలో నుంచి బయటకు పంపించినట్టుగా ఉన్నటువంటి కవుల కార్ఖానా ఈ బాయిసాబ్. మరియు ఎదురుగా ఉన్నటువంటి అనేక మంది కవులు, పెద్దలు, గౌరవనీయులు అందరూ ఉన్నారు. వీరందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. నిజమే, ఇంతకుముందు రచ్చరవి గారు కూడా అన్నారు, పెద్దలు కూడా అన్నారు, సాహిత్యం విలువ వేరు. ఎంత డబ్బున్నా, ఎంత సంపాదించినా, ఎంత ఏమన్నా సాహిత్యం విలువ వేరు. ఒక్కొక్క అక్షరము లక్ష మెదళ్లకు కదలిక అన్నారు పెద్దలు. ఇలాంటి పెద్దలు అన్నారు. నిజమే, వాస్తవమే, లక్ష మెదళ్లకు కదలిక. ఎందుకంటే ఏనాడో మనం, బహుశా నేను పుట్టక ముందో ఎప్పుడో రాసినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి జాతీయ గీతము ఇప్పటి వరకు అది కోట్ల మంది మెదళ్లలో మెదిలి ఉంది. మరి మన తెలంగాణ ఏర్పడిన తర్వాత మన తెలంగాణ జాతీయ గీతం కూడా ఒక 4 కోట్ల మంది మెదడులను కదిలించింది ఈ సర్వరాక్షరం. అలాగే శ్రీ సుద్దాల అశోక్ తేజ గారు నన్ను కవిగా మొట్టమొదటిగా సర్టిఫై చేశారు. ఎందుకంటే నేను కూడా ఒక కవినే. ఎందుకంటే కవిత్వము అనేది ముందుగా బాధలో నుంచి వస్తుంది. నమ్మినా నమ్మకపోయినా కవిత్వం అనేది ముందు బాధలో నుంచే వస్తుంది. అందుకనే నేను శ్రీ మౌనశ్రీ గారు కన్న తల్లిని ఉన్న ఊరుని విడిచిపెట్టి నగరానికి వచ్చినప్పుడు నగరం ఈ అనామకులని వెక్కిరించింది. కానీ అక్షరాలను పొందుపరిచి సమాజాన్ని మెప్పించిన తర్వాత అదే నగరం తిరిగి ఆయన చెంతకు చేర్చుకుంది అని నేను నోట్ చేశాను. పెద్దలు మన్నించాలి, నేను పట్టణాన్ని అగౌరవపరచలేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ బొంబాయి మీద 4 పోయం రాశాను. నన్ను ఇంత పెద్దవాడిని చేసింది బొంబాయి మహానగరం అని. అది శ్రీ సుద్దాల అశోక్ తేజ గారు నా పుస్తకాన్ని ఆవిష్కరించినప్పుడు చదివారు కూడా. ఆయన చేతుల మీదనే ఆవిష్కరించాను. నేను అక్కడ నగరాలను కూడా నేను మెచ్చుకున్నాను, గౌరవించాను. ఎందుకంటే నగరం అనేది లేకపోతే నేను ఇవాళ ఇక్కడ లేను. 1990లో నేను మొట్టమొదటిసారిగా బొంబాయి వెళ్ళినప్పుడు నేను ఒక అనామకుడిని. నేను తట్ట మోసాను. నేను సిమెంట్ బస్తాన నెత్తి పైన పెట్టుకొని 7 అంతస్తుల బిల్డింగ్ మీద నేను మోసుకొని పోయాను. నేను కూలీగా వెళ్ళాను. ఇవాళ నేను ఎంతో మందికి ఆదర్శంగా బొంబాయిలో నిలిచాను. బహుశా సుద్దాల అశోక్ తేజ గారికి తెలుసు, బొంబాయిలో నేను టాప్ 10లో వస్తాను. ఒక తెలుగు వాడు ఏమైనా ఇక్కడ 10 మంది పేరు చెప్పాలంటే నా పేరు కూడా అందులో 10వ నెంబర్లో వస్తుంది. ఆ స్థాయికి నేను చేరుకున్నాను. అది అక్షరముతో, డబ్బుతో కాదు. ఎలా అంటే 2014లో నేను 2 కోట్లు మునిగాను వ్యాపారంలో. 2014లో నేను 2 కోట్లు మునిగి బిజినెస్ స్టార్ట్ పెద్ద చేద్దాం, విస్తరిద్దామనే ఆలోచనలోని అప్పుడు నేను తెలిసి తెలియక వేసిన అడుగుల వల్ల కొందరు నన్ను ట్రాప్ చేసి అది మునిగే రకంగా అయిపోయింది. అప్పుడు నేను మళ్ళీ తేరుకోవాలి. ఇంట్లో చాలా బాధపడ్డాను, చాలా ఆలోచన పడ్డాను. బెడ్రూమ్లో పండుకొని ఇలా కొన్ని పుస్తకాలు అనేది ఉంటుండే. నేను కూడా చాలా మంది ఊళ్ళో ఉన్నప్పుడు పుస్తకాలు చదివాను. ఆ పుస్తకాలలో శ్రీశ్రీ లాంటి మహా వాళ్ళ, ఇంకా ఎంతోమంది గొప్ప వాళ్ళ ఈ పుస్తకాలు చదివాను. బహుశా అప్పుడు మీరు పరిచయం లేదు కాబట్టి మీ పుస్తకాలు చదవలేదు, అన్న పుస్తకాలు చదివాను. చాలా మంది పుస్తకాలు చదివాను.
అయితే నాకు ఆ పుస్తకాలు చూసినప్పుడు ఆ పుస్తకాలు నన్ను అన్నాయి, ఏమయ్యా దేవానందు, 2 కోట్లు పోయినందుకే నువ్వు ఇంత బాధపడుతున్నావు ఎందుకు? నీలాంటి వాళ్ళు ఎంతో మంది ఎన్నో కోట్లు పోగొట్టుకున్నటువంటి వారు ఉన్నారు, ఒక్కసారి నా దగ్గరికి రా అంది అక్షరం. ఆ పుస్తకాలు, నేను ఆ పుస్తకాలను చూసి అనుకున్నాను, కరెక్టే, నా మనశ్శాంతి చెందాలంటే, నాకు ఒక స్వాంతన రావాలంటే నేను ఖచ్చితంగా ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నప్పుడు, ఊళ్ళో ఉన్నప్పుడు చదువుకున్నటువంటి పుస్తకాల నాలెడ్జ్తోని, అదే ఇప్పుడు ఉన్న పుస్తకాలు చదువుతూ ఒక్కొక్క అక్షరం కలిపి కవిత రూపకంగా బాంబాయిలో నేను వాట్సాప్లలో ఈ ముందుగా వేయడం పెట్టాను. అప్పుడు బాంబాయి అందరూ నాకు చప్పట్లు కొట్టి, తాళీలు కొట్టి, చప్పట్లు, అరే దేవన్నా సూపర్, దేవన్నా సూపర్, ఏ అదేవరో అని చెప్పి అన్నారు. నిజం, ఇది అక్షరం మహత్యం. నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు బొంబాయిలో. నేనెంత చిన్న, కానీ నాకని ఇంకా చాలా మంది ఉన్నారు. మన తెలుగు వాళ్ళు కూడా అక్కడ కోటీశ్వరులు ఉన్నారు. ఒక్కొక్కరు, నేనైతే ఒక 30 లక్షల కార్యం మెయింటైన్ చేస్తున్నా, ఒక్కొక్కరు 3 కోట్ల కార్యం మెయింటైన్ చేసే మన తెలుగు వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరు గుర్తుపడరు, ఎందుకు పట్టరు అంటే వాళ్ళు సమాజంలోకి రాలేదు, అక్షరాలను ప్రేమించలేదు, అక్షరాలను దగ్గరికి తీసుకోలేదు, కాబట్టి వెలుగులోకి రాలేదు. డబ్బునంత మాత్రాన వెలుగులోకి రాదు ఒకటి. అయితే ఆ డబ్బును నువ్వు కూడా ఇవ్వాలని నేను ఒక కవిత హిందీలో ఒక కొటేషన్ మౌనశ్రీకి పంపించాను. ఆయన అన్నాడు, నాకు హిందీ రాదు, క్యా మేరకు మాలున్నాయి అన్నాడు. సో నేను అన్నా, తమ్ముడు, నేను తమ్ముడని పిలుస్తా, మౌనాన్ని పిలుస్తా. సార్ చెప్పారు కదా, ఆయన కూడా మౌనాన్ని పిలుస్తారట, నేను కూడా మౌనానే అంట. తమ్మి అన్నాను, మౌనాన్ని అంట. ఆయన చెప్పాను, ఫ్లైట్లో వెళ్ళినా సురక్షితం లేదు, రైల్లో వెళ్ళినా సురక్షితం లేదు, బస్సులో వెళ్ళినా సురక్షితం లేదు. ఎప్పుడు ఎవరి ఇది ఎక్కడ రాసి ఉందో అక్కడ మనిషి జీవితం అని ఆగిపోతుంది. కాబట్టి ఉన్నన్ని రోజులలో మీరు మీకోసం బతుకుతూ, మీ వారి కోసం బతుకుతూ, సమాజం కోసం కూడా మనస్ఫూర్తిగా బతుకు అని ఆ కొటేషన్ అర్థం. అది నేను చదివి వినిపించాను. అన్న గ్రేట్ అన్నాడు. అప్పుడే అన్న, తమ్మి నేను చదివింది కొద్దిగా చెప్పాను, హైదరాబాద్ నేను చదువుకున్నాను చెప్పాను. నేను చదివిన కొద్దిగా కానీ అలా గట్టిగా చదివింది అనమాట. హిందీ కూడా నేను నేర్చుకుంది, ఊళ్ళో ఉండే గొప్పలు చదువుకుంది, నేను బొంబాయిలో నేర్చుకోలేదు. ఆ హిందీలో నేను రాయగలుగుతా, చదవగలుగుతా, కవితలు కూడా రాయగలుగుతా, చదవగలుగుతా, కొటేషన్లు రాయగలుగుతా, చదవగలుగుతా. అయితే అది ఆ రకంగా నేను అన్ని ఆ 2 భాషలు నేను గట్టిగా చదువుకున్నాను. దాన్ని నేను ఆయన చెప్పడానికి ప్రయత్నించాను. ఉదయం వాస్తవంగా మనిషి అనేవాడు ఖచ్చితంగా సమాజం కోసం కూడా కొంచెమైన బతకాలి. ఆ కొంచెమైన బతుకులో నేను ఎంతో మంది కవులకు, మీకు కొంతమంది తెలియకపోవచ్చు, కానీ నేను చాలా మంది ఇప్పటి వరకు, బహుశా ఇది నేను 5వ పుస్తకం, నేను స్వతహాగా 5 పుస్తకాలు, 5 మంది కవులను నేను ప్రోత్సహించి వాళ్ళ పుస్తకాలను ప్రింట్ చేసి బాంబాయిలో నేను ఆవిష్కరణ చేయించిన. అందులో శివమంచాల గారిది కూడా ఒక పుస్తకం. అలా చాలా మంది పుస్తకాలను నేను చేశాను. ఎందుకంటే నా దగ్గర నేను పుస్తకాలు పూర్తిగా రాసి ప్రతి సంవత్సరం కూడా 2 సంవత్సరాలు కూడా తీసేంత టైం లేదు. ఎందుకంటే నేను కొంచెం కష్టపడి ఏదో 2 రూపాయలు సంపాదించుకోవాలి. కాబట్టి ఆ 2 రూపాయలు సంపాదించుకుని అలా పావుల పైసలంగా నేను సాహిత్యం కోసం కేటాయించాలని ఒక నిర్ణయం చేసుకున్నాను. కాబట్టి నా సమాజ సేవతో పాటు, గ్రామంలో చేసే సేవతో పాటు ఈ సాహిత్యం కోసం కూడా ఇది కేటాయించి ఇవాళ మీ అందరి మన్ననలకు నేను పాత్రుడని భావిస్తున్నాను. ఇక ముందు కూడా ఇలాగే నేను కంటిన్యూ చేస్తాను. సాహిత్యం పట్ల నాకున్న మక్కువలు ఈ రకంగా నేను తీర్చుకుంటాను. చాలా పుస్తకాలు రాయలేకపోయినా, సార్వ లెక్క పెద్ద ఎవరో శిఖరాలు కాకపోయినా, కనీసం చిన్న బోడుపాడు గుట్టల కన్నా ఆయన అని చెప్తూ, మరి చాలా సమయం అయింది. పెద్దల ముందే చెప్పారు, నాకు 1 నిమిషము నాకు చెప్పారు, బాగుంది 5 నిమిషాలు తీసుకునే ఉంటా, అందుకు మన్నించాలి సార్ ప్లీజ్. సరే, అందరికీ నమస్కారం, ముగిస్తున్నాను.